30వ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 విశ్వ వేదికగా విశాఖపట్నంలో నేడు రేపు 2 రోజుల పాటు జరగనున్న 30వ సిఐఏ సదస్సు నిర్వహణకు విస్తృతంగా చేపట్టిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐఏ భాగస్వామ్యంతో సాగర తీరం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లేనరీ హాల్ ప్రధాన వేదికగా, దానికి అనుబంధంగా వివిధ హాళ్లను సిద్ధం చేశారు. అక్కడ వివిధ ప్లేనరీ సెషన్లు జరగనున్నాయి. 2 రోజుల సిఐఏ సమ్మిట్ లో భాగంగా తొలి రోజు శుక్రవారం 8:30 నుండి 10:30 వరకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లేనరీ హాల్ 5లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రులు పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సిఐఏ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, పలువురు పరిశ్రమల ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొంటారు. అనంతరం 10:30 నుండి 11:40 వరకు ప్లేనరీ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పలువురు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు. అదే సమయంలో వివిధ కాన్ఫరెన్స్ హాళ్లలో వివిధ ప్లేనరీ సెషన్లు సాయంత్రం 8 గంటల వరకు జరుగుతాయి. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9:30 నుండి సాయంత్రం వరకు వివిధ ప్లేనరీ హాళ్లలో పలు ప్లేనరీ సెషన్లు జరుగుతాయి. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి 5:40 వరకు ఈ 2 రోజుల సిఐఏ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుక ప్రధాన వేదిక ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లేనరీ హాల్ 5లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సిఐఏ ఉపాధ్యక్షులు సుచిత్ర, సిఐఏ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్ దినేష్ తదితరులు పాల్గొంటారు. అనంతరం 5:45 సదస్సు ముగుస్తుంది. 2 రోజుల సిఐఏ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో సభా వేదికతో పాటు ముఖ్య అతిథులు, ఇతర అతిథులు, మీడియా ప్రతినిధులు తదితరులు కుదుర్చుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. మిగతా ప్లేనరీ హాల్స్ వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సభావేదికకు వెలుపల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివిధ వాహనాల పార్కింగ్కు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 2 రోజుల సిఐఏ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగ్లు, డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతా సిఐఏ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే రీతిలో ఏపీ బ్రాండింగ్ జరిగింది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా సిఐఏ సమ్మిట్పై విస్తృతమైన ప్రచారం జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఏ సమ్మిట్లో వివిధ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు అవగాహన ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పటికే 13వ తేదీన పరిశ్రమల శాఖ 9 MOUలు, I&I 3, ఆహార శుద్ధి 4, ఇంధన శాఖ 6, CRDA 8 MOUలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు శుక్రవారం సదస్సులో సాయంత్రం 6:30 నుండి రాత్రి 7:30 వరకు మధ్య ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నెంబర్ 7లో పరిశ్రమల శాఖ 14, I&I 15, ఆహార శుద్ధి శాఖ 6, ఇంధన శాఖ 21 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అదేవిధంగా చివరి రోజు శనివారం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నెంబర్ 7లో పరిశ్రమల శాఖ 27 MOUలను, పర్యాటక శాఖ 21, IT శాఖ 7, చేనేత జౌళి శాఖ 2 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ 2 రోజుల్లోనూ మిగతా హాల్లో కూడా వివిధ సంస్థలతో పలు శాఖలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటాయి.